ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మే 30వ తేదీ శుక్రవారం సింహరాశి వారి యొక్క రాశి ఫలాలు చూసుకున్నట్లయితే మీరు 500 కోట్లకు అధిపతి కాబోతున్నారు. ఇక వీరికి నక్కతోక తొక్కినట్లే రాజయోగం పట్టి 500 కోట్లకు అధిపతిగా మారబోతూ ఉన్నారు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో ఏ విధంగా 500 కోట్లకు అధిపతి కాబోతున్నారు, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీరు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి మీరు ముందుంటారు. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే కనుక చూస్తూ మాత్రం ఉండలేరు. వీరికి తోచినట్లుగా సహాయం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట పొందాలని, ఎక్కువగా అందరినీ కూడా ఆకట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. కనుక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గౌరవం ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి దాన ధర్మాలు చేసే అలవాటు వీరికి ఎక్కువగా ఉంది. వీరు ఏ పనులు చేసినా కానీ సక్రమంగా చేస్తూ ఉంటారు. అన్నింట్లో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే దాన ధర్మాలు చేయడం వంటి పనులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. నియమబద్ధంగా చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. చేసిన పనికి ప్రతిఫలం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక మీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సహజంగా ఉండే దానికంటే కూడా ఈ సమయంలో వీరికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మే 30వ తేదీ నుంచి కూడా మీరు ధనవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో గ్రహాలు అనుకూలించడం వల్ల గోచార గ్రహస్థితిని అనుసరించి జీవితం అనేది పూర్తిగా మారిపోబోతోంది. ఇక కటిక దరిద్రాన్ని అనుభవించేటటువంటి వారైనా ఇక ఇప్పటి నుండి వీరికి రాజయోగం అనేది పొందబోతున్నారు. అదృష్టవంతులుగా మారే అవకాశం అయితే ఈ సింహరాశి వారికి కనిపిస్తోంది. దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. గ్రహ దోషాలు, పాపాలు, శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇంతటి అదృష్టం పట్టడానికి కారణం ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనకి కలిగేటటువంటి ఫలితాలు గ్రహాలను అనుసరించి ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలించడం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి. అయితే ఇటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని రాసుల వాళ్ళు అనుకూలమైన ఫలితాలు పొందితే మరికొన్ని రాసుల వారు ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే కొన్ని రాసుల వారు మిశ్రమమైన ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గ్రహస్థితిని మార్చుకుంటూ ఉండడం వల్ల ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వీటి ప్రభావం వల్ల ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలిస్తుందో అప్పుడు ఆ రాశి వారు మట్టిని పట్టిన బంగారం అవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు సింహరాశి వారికి రాబోతోంది. క్షణం క్షణం వారి జీవితం అనేది అద్భుతంగా మారబోతోంది. అంతేకాదు మీరు జీవితంలో ఎప్పుడు చూడని సంపద కూడా చూస్తూ ఉంటారు. ఎందుకలా అవుతుంది అంటే కనుక మనం ఇప్పటిదాకా ఎన్నో న్యూస్లు వినే ఉంటాం. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు, జీవితం మారిపోయింది అని ఇటువంటి కొన్ని వార్తలు వింటూ ఉంటాం. మరి అది ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు గ్రహాలు, రాసులు, నక్షత్రాలు అన్నీ కూడా అనుకూలించడంతో పాటు కాస్త దైవానుగ్రహం కూడా తోడవుతుంది. అంటే ఆ రాశి వారిపైన ప్రత్యేకమైన భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఇక లక్ష్మీదేవి కటాక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ రాశివారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వరులు అవుతారా అంటే మాత్రం గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా మీరు కొద్దిగా కర్మ ఫలితం అనేది ఉంటుంది. మీరు మంచి కర్మలు చేస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు. ప్రకృతి కూడా మీకు ఎప్పుడు సహాయపడి అనుకూలమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. ఇక మీ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. కనుక ఎప్పుడూ కూడా మంచి ఆలోచించాలి, ఎదుటివారికి మంచి చేయాలి అనే విషయాన్ని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దీనినే కర్మ ఫలితం అంటారు.
ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. అయితే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు చేసే దాన ధర్మాల వల్ల మీకు కలిగేటటువంటి ఫలితాలను మార్చుకోవచ్చు. అది ఎలాగా అంటే మీ పాపకర్మ యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవచ్చు. అందుకోసం మీరు మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని తరచుగా ఏర్పాటు చేస్తూ ఉండాలి. అలాగే లేని వారికి ఏమి అవసరమో అది ఇవ్వాలి. ముఖ్యంగా అన్నదానం చేయాలి. దుప్పట్లు, చెప్పులు వంటివి పంచిపెట్టాలి. ఇలా చేయటం వల్ల పాపకర్మ యొక్క దుష్ఫలితాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. తద్వారా మీరు గ్రహాలు అనుకూలించని సమయంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే దైవానుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా దీపారాధన, దైవారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే ఖాళీ సమయంలో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఎక్కడా కూడా అనవసరమైన మాటలు మాట్లాడకండి. అంటే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మూడో వ్యక్తికి చెడుగా చెప్పడం అనేది మానుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల మీరు దుష్ఫలితాలను ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక ఈ విధంగా చేయటం వల్ల మే 30వ తేదీ నుంచి కూడా మీ తలరాత అనేది మారబోతుంది. ధనవంతులుగా మారుతారు. గ్రహస్థితి బాగుంది కదా అని మనం చేయవలసిన పనులు మాత్రం మానకూడదు. ముఖ్యంగా మీ పనితీరులో నైపుణ్యాన్ని కనపరచాలి. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఆ పనిని అందరికంటే కూడా డిఫరెంట్గా ఎలా చేయాలి అనే ఆలోచన మీరు కలిగి ఉండాలి. ఇటువంటి నైపుణ్యాన్ని కనుక మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చూపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదుగుతారు. దీనివల్ల మీరు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మీ ధన రాబడికి సంబంధించిన ఏదైతే వృత్తి ఉంటుందో మీ పై అధికారుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అందులో మీరు రాణిస్తారు. అలాగే అధిక ధన లాభాన్ని కూడా పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఈ సింహరాశి వ్యక్తులకు అన్నింటిలో కూడా పట్టిందల్లా బంగారం కాబోతోంది. అయితే ఎటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే, ఏ చిన్న వ్యాపారస్తులైనా సరే మీకు ఈ సమయంలో అనుకూలించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో ఎవరైతే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనాన్ని దాచుకోవడానికి ఎవరైతే బంగారం పైన పెట్టుబడి పెడతారో వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలిస్తుంది. విద్యార్థులు ఈ సమయంలో అయితే ఏకాగ్రతతో చదవవలసి ఉంటుంది. తద్వారా మీరు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారైతే పెద్దలను గౌరవించాలి. అలాగే వారు చెప్పిన మాటలు ఒకసారి విని దానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక మీరన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు. అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఎప్పుడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారు అనే దాన్ని వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ మాట తీరు వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇక లక్ష్మీ కటాక్షం కోసం ఈ రాశి వారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి. నవగ్రహ స్తోత్రాలను ప్రతిరోజు చదువుకోండి. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగించుకోవడానికి మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. చూశారు కదండి, మే 30వ తేదీ తర్వాత సింహరాశి వారు 500 కోట్లకు అధిపతిగా ఏ విధంగా మారబోతున్నారు, మీరు ఈ సమయంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, అలాగే ఏ దేవతారాధన పరిహారం చేసుకోవడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.